వెల్కమ్ టు మెగానెన్ టీవీ. మీరు ఒక దేశానికి వెళ్ళారు. అక్కడ ఏళ్ల తరబడి కష్టపడి పనిచేస్తున్నారు. ఆ దేశ అభివృద్ధి కోసం మీ వంతుగా పన్నులు కడుతున్నారు. అక్కడ ఎలాంటి తప్పు చేయలేదు, ఎలాంటి క్రైమ్ చేయలేదు. కానీ సడన్గా ఒకరోజు ఆ దేశ ప్రభుత్వం మీకు ఒక లెటర్ పంపుతుంది. మీరు వెంటనే ఈ దేశం విడిచి వెళ్ళిపోవాలి అని నిర్దాక్షిణ్యంగా చెప్పేస్తుంది. కారణం అడిగితే మీరేమీ తప్పు చేయలేదు, కానీ మీ కన్నబిడ్డకు ఒక అనారోగ్య సమస్య ఉంది, అందుకే మిమ్మల్ని గెంటేస్తున్నామని చెబితే ఆ తల్లిదండ్రుల గుండె ఎంతలా రగిలిపోతుందో ఊహించండి. సరిగ్గా ఇలాంటి ఒక అమానవీయమైన దారుణమైన పరిస్థితిని ఎదుర్కొంటుంది ఆస్ట్రేలియాలో ఉంటున్న ఒక కేరళకు చెందిన భారతీయ కుటుంబం. ఆస్ట్రేలియా ప్రభుత్వం పెట్టిన ఒక క్రూరమైన ఇమిగ్రేషన్ రూల్ కారణంగా ఇప్పుడు వాళ్ళు తమ కలలను, కెరీర్ను వదిలేసి ఇండియాకు తిరిగి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. అసలు బిడ్డకు జబ్బు చేస్తే దేశం నుంచి పంపేసే ఆ దారుణమైన ఆస్ట్రేలియన్ చట్టం ఏంటి? మానవ హక్కుల గురించి మాట్లాడే ఆస్ట్రేలియా ఒక చిన్న పిల్లాడి విషయంలో ఎందుకు ఇంత అమానుషంగా ప్రవర్తిస్తోంది? కేరళకు చెందిన క్రిస్టిన్ దాసు విక్టోరియాలోని లోకల్ హాస్పిటల్లో ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్లో రిజిస్టర్డ్ నర్సుగా సేవలు అందిస్తున్నారు. ఆమె భర్త జీనెష్ జోసెఫ్ క్వాలిఫైడ్ చెఫ్, అలాగే కొడుకు బాగోగులు చూసుకునే పూర్తి స్థాయి కేర్ గివర్ గా ఉన్నారు. వీరికి జార్జియల్, హేజెల్ అనే 2 పిల్లలు ఉన్నారు. గతంలో ఈ కుటుంబం ఐర్లాండ్లో ఉండేది. ఆస్ట్రేలియా వీసా రావడంతోనే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేశారు. క్రిస్టియన్ విక్టోరియాలో ఎమర్జెన్సీ కేరు, హాస్పిటాలిటీ రంగాల్లో సేవలు అందిస్తున్నారు. మెరుగైన జీవితం కోసం, మంచి భవిష్యత్తు కోసం ఆ కేరళ కుటుంబం ఆస్ట్రేలియాలో అడుగుపెట్టింది. వీరికి పర్మనెంట్ రెసిడెన్సీ వస్తుంది. ఇక తమ జీవితం సెటిల్ అయిపోయింది అనుకుంటున్న టైంలో విధి వాళ్లను దారుణమైన దెబ్బ కొట్టింది. వారి చిన్న కొడుకు ఒక తీవ్రమైన వైద్యపరమైన సమస్య ఉందని డాక్టర్లు నిర్ధారించారు. కొడుకు అనారోగ్యంతో ఉన్నాడన్న బాధ నుంచి ఆ తల్లిదండ్రులు కోలుకోకముందే ఆస్ట్రేలియా ఇమిగ్రేషన్ డిపార్ట్మెంటు వాళ్లకు మరో పెద్ద షాక్ ఇచ్చింది. మీ పిల్లాడికి ఈ జబ్బు ఉన్న కారణంగా మీ వీసాలను క్యాన్సిల్ చేస్తున్నాం, మీరు వెంటనే దేశం విడిచి వెళ్ళిపోవాలి అని నోటీసులు జారీ చేసింది. ఆ క్షణంలో ఆ కుటుంబం పడిన మానసిక వేదన అంతా ఇంత కాదు. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో తమ కుమారునికి అందుతున్న వైద్య సహాయం ఆగిపోతే వాడి భవిష్యత్తు ఏంటని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అసలు కొడుకు జబ్బుకి వీసా క్యాన్సిల్ అవ్వడానికి సంబంధం ఏంటి? ఇక్కడే మనం ఆస్ట్రేలియా దేశపు చట్టాల్లోని చీకటి కొండని అర్థం చేసుకోవాలి. ఆస్ట్రేలియా ఇమిగ్రేషన్ చట్టం ప్రకారం ఒక వ్యక్తికి వీసా లేదా పిఆర్ ఇవ్వాలంటే వాళ్ళు ఖచ్చితంగా హెల్త్ రిక్వైర్మెంట్ అనే టెస్ట్ పాస్ అవ్వాలి. ఇక్కడ వీళ్ళు చూసేది ఆ వ్యక్తి ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడా అని కాదు, ఆ వ్యక్తికి ఉన్న జబ్బు వల్ల ఆస్ట్రేలియా ప్రభుత్వానికి ఎంత ఖర్చు వస్తుంది అని. దీన్నే వాళ్ళ భాషలో సిగ్నిఫిషెంట్ కాస్ట్ థ్రెష్ హోల్డ్ అంటారు. ఒకవేళ వీసా అప్లై చేసిన వ్యక్తికి కానీ వాళ్ళ పిల్లలకు కానీ ఏదైనా జబ్బు ఉంటే ఆ పిల్లాడి చదువుకు, ట్రీట్మెంట్కు ఆస్ట్రేలియా పౌరులు కట్టే ట్యాక్స్ డబ్బులు లక్షల్లో ఖర్చు అవుతాయని ప్రభుత్వం లెక్కలేస్తుంది. మా దేశ ప్రజల డబ్బు మీ పిల్లల కోసం ఎందుకు ఖర్చు చేయాలి? మీరు మా దేశానికి వద్దు, వెళ్ళిపోండి అని నిర్దాక్షిణంగా వీసాలను రిజెక్ట్ చేస్తుంది. మనుషుల ప్రాణాలను, ఎమోషన్స్ను కేవలం డబ్బుతో కొలిచే ఈ అమానవీయ చట్టానికే ఇప్పుడు ఆ కేరళ ఫ్యామిలీ బలైపోయింది. ఆస్ట్రేలియా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈ కేరళ కుటుంబం కోర్టులకు, ట్రిబ్యునల్స్కు వెళ్ళినా లాభం లేదు. ఎందుకంటే చట్టం ప్రభుత్వానికి అనుకూలంగా రాసి ఉంది. ఇప్పుడు ఆ ఫ్యామిలీకి ఉన్న ఏకైక ఆశ ఆస్ట్రేలియా ఇమిగ్రేషన్ మినిస్టర్. ఆస్ట్రేలియా చట్టాల ప్రకారం కేవలం ఇమిగ్రేషన్ మినిస్టర్కు మాత్రమే తనకున్న ప్రత్యేక అధికారాలతో ఆ ఫ్యామిలీని దేశంలో ఉండనిచ్చే పవర్ ఉంటుంది. దీనికోసం ఆస్ట్రేలియాలోని ఇండియన్ కమ్యూనిటీ, స్థానిక ప్రజలు కూడా ఆ ఫ్యామిలీకి అండగా నిలబడుతున్నారు. ఈ కుటుంబం ఏళ్లుగా ఇక్కడే ఉంటూ పన్నులు కడుతుంది. కష్టకాలంలో వాళ్లను ఇలా గెంటేయడం మానవత్వం అనిపించుకోదు. దయచేసి మినిస్టర్ జోక్యం చేసుకోవాలి అంటూ ఆన్లైన్లో పిటిషన్లు పెట్టి వేలాది మంది సంతకాలు చేస్తున్నారు. ఏది ఏమైనా బయటకు చాలా డెవలప్డ్ కంట్రీ లాగా, పీస్ఫుల్ దేశంలాగా కనిపించే ఆస్ట్రేలియా లోపల ఇలాంటి క్రూరమైన చట్టాలు ఉండటం నిజంగా బాధాకరం. ఒక మనిషి విలువను వారి ఆరోగ్యంతో, ఖర్చుతో లెక్క కట్టడం ఏ దేశానికి తగదు. అందుకే మేరా భారత్ మహాన్ అని అంటున్నారు భారతీయులు. ఆ కుటుంబం బాధను అర్థం చేసుకుని ఇమిగ్రేషన్ మినిస్టర్ కరుణించి ఆస్ట్రేలియాలో ఉండే అవకాశం కల్పించాలని అంతా కోరుతున్నారు.